మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇక్కడ జగిత్యాల జిల్లా మన ప్రియతమ నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు అన్న అరవింద్ ధర్మపురి గారి ఎంపీ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు పట్టణంలో 49వ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 50 మంది సభ్యులు రక్తదానం చేయడం జరిగింది. అన్న అరవింద్ ధర్మపురి గారి యొక్క జన్మదినం రేపు 25 తారీఖు నాడు శ్రీరామ గార్డెన్లో నిజామాబాద్లో జరుగుతుంది. దానికి గాను ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వస్తున్నారు. వీరి యొక్క మన అన్న అరవింద్ ధర్మపురి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, బూత్ అధ్యక్షులు, బూత్ ప్రధాన కార్యదర్శుల మధ్య వారి యొక్క బర్త్డే ఏదైతే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారో అన్నగారికి మన కార్యకర్తల మీద ఎంత యొక్క బ్రహ్మాండమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉన్నాయి. వారి యొక్క ఈ యొక్క సెలబ్రేషన్ ఎక్కడైనా జరుపుకోవచ్చు, కానీ అన్నగారు నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల మీద జరుపుకుంటామని చెప్పి వారి యొక్క నిర్ణయం జరిగింది. వారి నిర్ణయం ప్రకారము ఈ యొక్క నిజామాబాద్ ఆయన జగిత్యాల 2 జిల్లాల యొక్క బూత్ అధ్యక్షులు, బూత్ ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులందరూ పొద్దున 10 గంటల వరకు శ్రీరామ గార్డెన్ నిజామాబాద్ చేరుకోవాలా. ఏదైతే భారతీయ జనతా పార్టీ మన అన్న ట్రస్ట్ ద్వారా ఏదైతే కార్యకర్తల నిధి ఉందో అది ఒక 3-4 నెలల సంది పెండింగ్ ఉంది. ఈ యొక్క ఏదైతే నిధి ఉందో మా యొక్క ఈ కొట్ల కాన్స్టిట్యూన్సీ, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మొత్తం పార్లమెంట్లో 2 జిల్లాలలో ఏవైతే ఉన్నాయో అవి పొద్దున్న అరవింద్ ధర్మపురి గారి చేతుల మీదుగా మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు చేతుల మీదుగా ఈ యొక్క చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ తప్పకుండా ఈ యొక్క అన్నగారి యొక్క పుట్టినరోజు వేడుకలకు అందరూ పెద్ద మొత్తంలో రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి అందరూ బూత్ అధ్యక్షులు, బూత్ ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాని సందర్భంగానే ఈరోజు ఒకరోజు ముందు ఈ కురుట్ల పట్టణంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని జరపడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి దాదాపు 40 నుంచి 50 మంది సభ్యులు రావడం జరిగింది. ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కురుట్ల పట్టణ శాఖకు నేను జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చెప్పండి, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, బేసిక్లో ఇప్పుడు మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క అభివృద్ధి పథకాలే మా యొక్క జడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపిస్తాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఒకటి అరవింద్ అన్న మాట తప్పని మనమే తిప్పని నాయకుడు మా ఎంపీ గౌరవనీయులు ఎంపీ అరవింద్ ధర్మపురి గారు. అదే నిదర్శనం. పసుపోటు తీసుకొస్తా అని చెప్పి మాట బాండ్ పేపర్ రాసిచ్చినట్టే నరేంద్ర మోడీ గారిని నిజామాబాద్ వచ్చినప్పుడు పసుపోటు ఒక డిక్లరేషన్ చేసిండు. ఏదైతే నేషనల్ టర్మరిక్ బోర్డు డిక్లేర్ చేసి అన్న అరవింద్ ధర్మపురి యొక్క ఘనత. తర్వాత పసుపోటు వచ్చిన తర్వాత కూడా పసుపోటు కార్యాలయాన్ని ఏ స్టేట్ను పెట్టచ్చు, కానీ నిజామాబాద్ జిల్లాలోనే పసుపోటు యొక్క చైర్మన్ యొక్క ఆఫీస్ కావాలా పసుపోటు అని చెప్పి వచ్చి అమిత్ షా గారిని తెప్పించి పసుపోటు ఇనాగ్రేషన్ చేపించిన ఘనత మన అన్న అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అరవింద్ ధర్మపురి గారి యొక్క నాయకత్వంలో ఓట్లాడే అధికారం ఒక భారతీయ జనతా పార్టీగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, ఎంపీ నిధులు మేము పార్లమెంట్లో మొత్తం మేము యొక్క ప్రొసీడింగ్ ఇస్తున్నాము. వేరే నాయకులు అయితే ప్రొసీడింగ్ ఇచ్చేందుకు ఒక పండుగ, కొబ్బరికాయ కొట్టేందుకు ఒక పండుగ, ఈ విధంగా చేస్తున్నారు. మా నాయకుడు ప్రొసీడింగ్లు ఎవరి మండల ప్రెసిడెంట్ అక్కడ ఉన్న లోకల్ లీడర్లతో ప్రొసీడింగ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అక్కడ ఉన్న నాయకులతో కొబ్బరికాయ కొట్టిస్తున్నాం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అభివృద్ధి పథకంలో మన అన్న అరవింద్ ధర్మపురి గారు నేషనల్ లెవెల్ని భారతదేశంలోనే అత్యధికమైన డెవలప్మెంట్ చేసిండు. ఏదైతే ల్యాండ్ మార్క్స్ ఉన్నాయో చరిత్రలో 40-50 ఏళ్ళ సంది చెయ్యని యొక్క అభివృద్ధి పనులు మన అన్న అరవింద్ ధర్మపురి గారు చేసిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో ల్యాండ్ మార్క్ పనులు మనకు అన్న అరవింద్ ధర్మపురి గారు చేసిండు. వారి యొక్క అభివృద్ధి పనులే మా యొక్క ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులను గెలిపిస్తాయని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, 2 నిజామాబాద్ అండ్ జగిత్యాల జిల్లాల ఈ 2 జిల్లాలకు కూడా జడిపి మీద కాషాయం జెండా ఎగరేయబోతున్నామని చెప్పి మీకు మనసు పూర్తిగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అరవింద్ అన్న ధ్యేయంగానే పనిచేస్తున్నారు.
అంటే పసిపిల్లలకేమో తన ట్రస్ట్ ద్వారా ఎన్నో హార్ట్ ఆపరేషన్ చేయించింది. అదేవిధంగా విద్యార్థులకేమో నవోదయ స్కూల్ తీసుకొచ్చింది, రైతులకేమో పాస్పోర్ట్ తీసుకొచ్చింది, షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే దాదాపుగా 2000 మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి, దాదాపుగా 1,00,000 ఎకరాల పంట వస్తుందని చెప్పి దాని గురించి 2019లో ముత్తంపేట నుంచి బోధన వరకు పాదయాత్ర చేపట్టింది. అంటే ఇటువంటి ఏవైతే ప్రయోజనం చేసే కార్యక్రమాలు ఏవైతే అరవింద్ గారు చేస్తుందో ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. ఈసారి జరిగే ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తుంది. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులుగా రెండవసారి ప్రజల మనసు దోచుకొని అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి అరవింద్ అన్న గారి నాయకత్వంలో వారి బర్త్డే సందర్భంగా ఈ రక్తదాన శిబిరం కొరట్ల కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 49 సంవత్సరాల్లో రేపు వారు ప్రవేశిస్తున్నందున 49 మంది కూడా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిండ్రు. అనుకున్న టార్గెట్ కన్నా కూడా ఎక్కువ రీచ్ అయిపోయినాం. అవినీతికి తాగు లేకుండా రైతు కళ్ళల్లో ఆనందం చూస్తూ పసుపోటు తెచ్చి విద్యార్థులకు వారిలో ఆనందం చూస్తూ నవోదయ స్కూల్ స్థానించి రైల్వే బ్రిడ్జ్లు నిర్మించి అలాగే నిజాం పార్లమెంటు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటూ ఇంత దిగ్విజయంగా చేస్తూ పసిపిల్లల హృదయాలు కూడా కాపాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అరవింద్ అన్న లాంగ్ లీవ్ ఉండాలి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా ఏ బూత్ కార్యకర్తలకు ఇట్లా అమౌంట్ ఇవ్వరు, ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఏదన్నా ప్రమాదమైనా పెళ్లిళ్ళైనా గృహప్రవేశాలైనా ఇట్లాంటి ఇవ్వడం అనేది ఆల్ ఇండియా లెవెల్లో అరవింద్ అన్న గారిని చూసి మిగిలిన ఎంపీ గారు కూడా ఆ మార్గదర్శనం రావాలి. ప్రపంచమంతా రక్తం చిందిస్తుంది, యుద్ధాలు చేసుకుంటున్నాయి. కానీ ఒక నాయకుని కొరకు ఈ రోజు రక్తదాన శిబిరం జరుగుతుందంటే బీజేపీ కార్యకర్తలుగా మేమంతా గర్వపడతా ఉన్నాం. తన మీద అభిమానంతో మహిళలు కూడా ఈరోజు యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇచ్చింది కాబట్టి బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రక్తం ఏదైతే ప్రజల కొరకు ఉపయోగపడుతుందో ప్రజల దీవెనలు, కార్యకర్త ప్రేమ ఇలాగే అన్యోన్యంగా ఉంటూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా జైత్యాల భాజపా తరఫున కోర్ట్ల కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాం. జై అరవింద్ అన్న. కోర్ట్ల నియోజకవర్గంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అరవింద్ అన్న గారి ఆశయాలు ఏంటి అంటే వారు ఏదైతే ఉన్నదో సన్మానాలకు దూరం, పిల్లలకి ఇచ్చే పుస్తకాలు కానీ పెన్సిల్ కానీ ఇవ్వండి వారికి పంపిస్తామని చెప్తారు. మనం ఎప్పుడైనా పోయినప్పుడు అవే ఇవ్వమని వారు చెప్పారు. వారు దీనికి ఆదర్శం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఎదగాలని కోరుకునే నాయకుడు మా అరవింద్ అన్న. మరి అలాంటి వ్యక్తి జన్మదినం సందర్భంగా ఈరోజు కోట్లపట్నంలో నియోజక స్థాయి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇప్పటివరకు 50 మంది రక్తదానం చేసినారు. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఈరోజు జిల్లాలో కార్యక్రమాన్ని విజయం చేస్తున్న అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ భారత్ మాతకి జై. సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈరోజు రేపు నిజామాబాద్లో అన్నగారి పుట్టినరోజు కార్యకర్తల కృతజ్ఞతల సందర్భంలో చేసుకుంటారు కాబట్టి రేపు దాదాపు 149 సంవత్సరాలు 49 మంది కూడా రక్తదానం చేయాలని చెప్పి అనుకున్నామని కాంగ్రెస్ ఎక్కువగానే జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. దీనికి సహకరించిన రక్తదాతలకు మరియు ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఎవరైతే రిజర్వేషన్ చేశారో వారి యొక్క మాటలు మనం తిందాం. అసలు రేపు అరవింద్ గారి 99వ జన్మదినోత్సవం ఈరోజు బ్రహ్మగారి టెంపుల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేయండి, ప్రాణదాతగా కండి అనే కారణంలో ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కూడా అందరూ అత్యంత సంఖ్యలో పాల్గొని అరవిందన్న ఆయుష్ కూడా అందరూ మోసుకొని మందిరు బతకాలని అందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాతో పాటు కాకుండా ఎంతోమంది చిన్నపిల్లలకి ప్రాణదాత చేసినటువంటి మన అరవిందన్న ఇంకా ఎన్నో పదవులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీజేపీ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మరోసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అరవిందన్న. మా ఆయుష్ పోసుకొని మీరు 100 ఏళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.
భారత్ మాతాకి జై. దాదాపు ఒక 50 మంది డొనేషన్ చేయడం జరిగింది. అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు అరవిందన్న మీద ఉన్నటువంటి ప్రేమతో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి గాను మా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేశారని చెప్పి ఇప్పుడు ఇక్కడ కానీ బీజేపీ కార్యకర్తలు ఇళ్ళవేళగా ఎంపీ గారి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి బ్లడ్ డొనేషన్ చేశామని చెప్పి చెప్తున్నారు.